తెలంగాణ కాంగ్రెస్ లో కోల్డ్ వార్ మొదలైంది. బీఆర్ఎస్ నుంచి నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ కూటికి చేరుతున్నారు. దీంతో కాంగ్రెస్ లోని నియోజకవర్గ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పటిష్టతకే ఆపరేషన్ ఆకర్షణ చెప్తున్నా స్థానిక నేతలకు మాత్రం కునుకు పట్టడం లేదు. అందుకే ఎమ్మెల్యేల చేరిక సమయంలో అక్కడి కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ కనిపించడం లేదు. చేరికల వ్యవహారం కాంగ్రెస్ లో కొత్త కుంపట్లను రగల్చబోతోందా? వాస్తు స్టోరీ. గులాబీ పార్టీని ఖాళీ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకత్వం పనిచేస్తోంది. ఒక్కొక్కరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ నేతల స్థాయిలో అసంతృప్తులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు కారు దిగి హస్తం పార్టీలో చేరిపోయారు. మరికొందరు కూడా చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇదంతా చెప్పుకోవడానికి బాగానే ఉన్నా కొత్త చేరికలతో పాత నేతలంతా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని టాకు నడుస్తోంది. అందుకే ఇతర పార్టీ నేతల చేరిక సమయంలో స్థానిక నేతలు ఎవరూ కనిపించడం లేదని చెప్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరికల సమయంలో స్థానిక నేతలకు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేతలకు పరిస్థితులు వివరించాక చేర్చుకుంటున్నామని పీసీసీ పెద్దలు చెప్తున్నప్పటికీ గ్రౌండ్ లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నా ఆ సమయంలో సంబంధిత నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు ఎవరూ కనిపించడం లేదు. ముఖ్యంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ లో చేరే విషయం అక్కడి సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డికి సమాచారమే లేదు. ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చుకుపోవడంతో నియోజకవర్గంలో జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఇక గద్వాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అక్కడి జడ్పీ చైర్పర్సన్ సరిత మధ్య అసలు పుసికేదే కాదు. ఈ కారణంతోనే జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య ఎన్నికల ముందే కాంగ్రెస్ లో చేరారు. ఎన్నికల్లో మళ్లీ గెలిచిన బండ్ల ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడం సరితకు ఏమాత్రం ఇష్టం లేదు. అతనితో పొత్తు కుదరకే తాను కాంగ్రెస్ లోకి వస్తే మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ లో చేరడం పట్ల సరిత తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేరిన సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ కనిపించలేదు. ఇప్పటి వరకు గూడెం చేరికను అక్కడి నేత తీవ్రంగా వ్యతిరేకించారు. ఎమ్మెల్సీల చేరిక సమయంలోనూ స్థానిక నేతలు కనిపించిన దాఖలాలు లేవు. ఈ పరిణామాలన్నింటికీ కారణం స్థానిక నేతల అసంతృప్తి అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. చేరికల సమయంలో కొన్ని చోట్ల స్థానిక నేతలకు సమాచారం ఇస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో అక్కడి వారికి ఆ సమాచారం కూడా లేదు. దీంతో స్థానిక నేతల్లో అసంతృప్తి వెల్లివెత్తుతోంది. అంతేకాకుండా కొత్త పాత నేతల మధ్య సమన్వయం చేయకపోవడం కూడా పెద్ద లోపంగా కనిపిస్తోందంటున్నారు. అప్పటి వరకు ప్రత్యర్థిగా ఉన్న నేత తమ పార్టీలో చేరడంతో స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ లో కొత్త పాత నేతల మధ్య కోల్డ్ వార్ రోజు రోజుకు ముదురుతోందనే టాక్ మొదలైంది. పరిస్థితులు దిగజారుతుండటాన్ని గమనించిన పీసీసీ పెద్దలు ఇక ఆలస్యం చేస్తే మంచిది కాదని నిర్ణయించుకున్నారు. అందుకే పాత కొత్త నేతల మధ్య సమన్వయం చేసే బాధ్యతను జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు అప్పగించారని తెలుస్తోంది. మరి ఇన్ఛార్జి మంత్రులు వీరి మధ్య రాజీ కుదర్చడంలో సక్సెస్ అవుతారో లేదో చూడాలి.